నమస్తే. 'మహాభారతం కథలు' సిరీస్‌లో భాగంగా ఈ ఎపిసోడ్‌లో అద్భుతమైన సర్పయాగం గురించి తెలుసుకుందాం. సర్పయాగం ఘట్టం మనకు మహాభారతంలోని ఆది పర్వంలో వస్తుంది. అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు జనమేజయుడు. ఒకరోజు జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్ మహారాజు ఎలా మరణించాడో చెప్పమని ఋషులను అడిగాడు. దానికి ఋషులు, నీ తండ్రి శాపం కారణంగా తక్షకుడు అన్న పాము కాటుతో మరణించాడు అని చెప్పారు. మహావీరుడైన తన తండ్రి పరీక్షిత్ మహారాజు కేవలం ఒక పాము కాటుకు చనిపోయాడని తెలుసుకొని జనమేజయుడు బాధపడ్డాడు. కోపంతో పాముల మీద పగ పెంచుకున్నాడు. భూమి మీద ఉన్న పాములన్నింటినీ నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ఋషులందరినీ పిలిచి సర్పజాతిని నాశనం చేయడానికి ఏదైనా మార్గం చెప్పమన్నాడు. ఋషులు సర్పయాగం గురించి చెప్పారు. ఈ యాగం చేస్తే ప్రపంచంలోని పాములన్నీ వచ్చి అగ్నిగుండంలో పడి మరణిస్తాయని వివరించారు. జనమేజయుడు వెంటనే సరే అన్నాడు. యాగం మొదలుపెట్టాడు. కొంతమంది పెద్దలు ఈ యాగం సరికాదని వారించారు. జనమేజయుడు మాత్రం తన తండ్రిని చంపిన సర్పజాతి మీద పగ తీర్చుకోక తప్పదు అన్నాడు. సర్పయాగం మొదలైంది. ఋషులు చేస్తున్న ఈ యాగానికి ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ వచ్చి అగ్నిగుండంలో పడుతున్నాయి. పాముల అరుపులతో ఆకాశం ప్రతిధ్వనిస్తోంది. విషయం తెలుసుకున్న తక్షకుడు భయపడి ఇంద్రుడి సహాయం కోరాడు. ఇంద్రుడు అభయం ఇచ్చాడు. తన నివాసంలో ఉండమన్నాడు. విషయం తెలుసుకున్న జనమేజయుడు తక్షకుడితో పాటు ఇంద్రుడిని కూడా అగ్నికి ఆహుతి ఇవ్వండి అని ఋషులను కోరాడు. ఋషులు యాగాన్ని మరింత ఉధృతం చేశారు. సర్పయాగం తన ప్రాణం మీదకు వచ్చేలా ఉంది అని అర్థం చేసుకున్న ఇంద్రుడు తక్షకుడిని వదిలి పారిపోయాడు. తక్షకుడు తనకు మరణం తప్పదనుకున్నాడు. తన ప్రమేయం లేకుండానే ఇంద్రభవనం నుండి అగ్నిగుండం దాకా వచ్చేశాడు. తక్షకుడు అగ్నిగుండంలో పడిపోవడం అందరూ చూస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆగు అన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి తక్షకుడి కదలిక ఆగిపోయింది. ఇంద్రుడు కూడా కాపాడలేకపోయిన తక్షకుడిని కాపాడింది ఎవరు అని జనమేజయుడు ఆశ్చర్యంగా చూశాడు. ఎదురుగా బ్రాహ్మణ బాలుడు. చిన్నవాడైన వేదాలు చదివినవాడిలా ఉన్నాడు. ఎవరు నువ్వు అని జనమేజయుడు అడిగాడు. తన పేరు ఆస్తికుడని, సర్పాల రాజు వాసుకి ఈ యాగం ఆపమని తనను పంపించాడని పలికాడు. అందుకు జనమేజయుడు యజ్ఞం ఆపడం కుదరదు అని పలికాడు. యజ్ఞానికి ఎవరైనా వేద పండితులు వస్తే వారిని గౌరవించి వారు అడిగింది ఇవ్వటం శ్రేయస్కరమని ఆస్తికుడు పలికాడు. దీనికి అక్కడ ఉన్న ఋషులంతా ఆస్తికుడు చెప్పింది సరైనదే అని ఒప్పుకున్నారు. ఇక చేసేది ఏమీ లేక జనమేజయుడు సరే అన్నాడు. యాగం ఆగింది. తన తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైన పాము జాతి మొత్తం నాశనం చేయడానికి జనమేజయుడు చేపట్టిన సర్పయాగం మధ్యలోనే ఆగిపోయింది. అలా సర్పాలు పూర్తిగా అంతరించిపోకుండా నేటికి ఈ భూమి మీద తిరుగుతున్నాయి. ఇది సర్పయాగం కథ. మహాభారతం కథలు సిరీస్లో భాగంగా ఇంకో
కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.